రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఆలోచనతోటి తెలంగాణ ఉద్యోగులందరూ సంబరపడ్డారు. కానీ ఆ ఆశలు దశాబ్దం గడిచినప్పటికీ కూడా అడియాసలే అవుతున్నాయనే ఒక ఆందోళన మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్టిజన్స్ విషయంలో ఎప్పుడో కన్వర్షన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు అతి గతి లేదన్నటువంటి ఆందోళన జరుగుతుంది. ఇప్పటి వరకు గత 3 నెలల క్రితం వేలాది మందికి ఆర్టిజన్స్ రోడ్డు ఎక్కినటువంటి నేపథ్యంలో కొన్ని హామీలు ఇచ్చారు. కానీ తాత్కాలికంగా ఒక ఉపశమన కార్యక్రమాలకు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పుడు కూడా ఎట్లాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్ళీ ఉద్యమానికి ఉధృతమైనటువంటి కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార బదిలీ మార్పిడి మాత్రమే జరిగింది తప్ప ఎట్లాంటి ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ప్రస్తుతానికైతే మనం హనుమకొండలోని ఇక్కడ విద్యుత్ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాళ్ళు దాదాపు రాష్ట్ర నాయకులు అలాగే ఆర్టిజన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆర్టిజన్స్ ను ముందు రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే ఇక్కడ వారికి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయాలి. ఆర్టిజన్స్ నే వివిధ హోదాలో ఉన్నటువంటి పోస్టుల్లో భర్తీ చేయాలి. ఆ తర్వాతనే మిగిలిన నియామకాలు చేపట్టాలనే ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ప్రస్తుతానికి ఎట్లాంటి ఆలోచనలకు వీళ్ళు తెరతీస్తున్నారు? ప్రస్తుతానికి ఆర్టిజన్స్ కి సంబంధించినటువంటి రాష్ట్ర చైర్మన్ మనతో ఉన్నారు. ఒక్కసారి సార్ చెప్పండి, నిన్నటి వరకు కూడా ఒక భరోసా వస్తుందని చెప్పి మీరు నమ్మకంతో ఉన్నారు. కానీ అది అడియాసలే అవుతున్నట్టుగా మీరు చేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే తెలుస్తుంది. అసలు మీకు ఏమైనా భరోసా ఉందా? ఇప్పటికే దశాబ్ద కాలం జరిగినప్పటికీ కూడా మీకు ఎట్లాంటి భరోసా లేదని చెప్పి గత 3 నెలల క్రితం కూడా మీరు ఆందోళన చేపినటువంటి పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా భరోసా కలుగుతుందా, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటారా? మీ డిమాండ్ ఏంటి? మళ్ళీ నా పేరు ఈశ్వరరావు, నేను టీవీఎస్సీ జేఏసీ చైర్మన్. గత ప్రభుత్వం మా ఆర్టిజన్స్ అందరినీ కూడా మోసం చేసింది. మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి సగం మాత్రమే చేసింది, పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ కాలేదు. కారణం ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఒక సంస్థ, ఆ సంస్థలో ఒకే రూల్ ఉండాలి. కానీ మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 2 రకాల రూల్స్ ఉన్నాయి. ఆ 2 రకాల రూల్స్ని వెంటనే ఎత్తివేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి స్టాండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిని వెంటనే రద్దు చేసి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ని తక్షణమే కన్వర్షన్ చేయాలని అడుగుతున్నాం. కన్వర్షన్ అనగానే యాజ్ పర్ ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కన్వర్షను. ఐటీఐ చదివినటువంటి వాళ్ళకి జూనియర్ లైన్మెన్, జేపీ అనేది జెన్కోలో ఉంటుంది. అట్లాగే డిగ్రీలు ఈక్వల్ క్వాలిఫికేషన్ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్, డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీర్, ఏ చదువు లేనటువంటి వాళ్ళు 10th ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు సబ్ ఇంజనీర్ సబార్డినేట్స్ ఇవ్వాలనేది. ఇది చేయడం వలన ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఆర్థిక భారం కూడా పడదనేది కూడా మేము తీసుకుని వెళ్తా ఉన్నాం. కానీ గత ప్రభుత్వం చాలా తప్పు చేసింది. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా వాళ్ళందరూ పోయి మెమోరాండాలు ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పు చేసింది, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మేము ఖచ్చితంగా మీ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు. వచ్చి సంవత్సరం దాటింది. మేము అనేక సార్లు మా కన్వీనర్స్తో పాటు మేము అందరం కలిసాము, చూస్తాము చేస్తాము అన్నారే తప్ప పలానా డేట్ లోపల మీకు కన్వర్షన్ ఇస్తున్నాం అనేది మాత్రం చెప్పలేదు. కాబట్టి మేము ఇప్పటికే అనేక రకాలైన పోరాటాలు చేశాము. మొన్నటి నుంచి ఈ నెల 13వ తారీఖు వరకు కన్వర్షన్ యాత్ర అనే పేరు మీద ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం లేదనుకో ట్రాన్స్కో యాజమాన్యం పిలిచి మా యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కాని పక్షంలో ఈ నెల 20వ తారీఖున చెలో విద్యుత్ సౌద కార్యక్రమం పెట్టాము. 20,000 మందితో మేము చెలో విద్యుత్ సౌద కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ చౌరస్తాలో విద్యుత్ సౌద ఉంది. 20,000 మంది హైదరాబాద్కి చేరుకున్నట్లయితే హైదరాబాద్ స్తంభించిపోద్ది. ఇక ఆ రకంగా రకరకాల కార్యక్రమాలు, రకరకాల కారణాల రీత్యా ఏమైనా కూడా ఆ రోజున అక్కడ జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ట్రాన్స్కో యాజమాన్యాన్ని బాధ్యత. అంతవరకు పోకుండా ఉండాలని అంటే తక్షణమే మా జేఏసీని పిలిచి చర్చలు జరపాలి. చర్చలు జరిపి మీ డిమాండ్ ఏంటి, దానివల్ల మేమేం చేయాలి అనేది ఈ సందర్భంగా చర్చలు జరపాలి. రెండోది, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మా ఆర్టిజన్స్ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి తీర్మానం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. తీర్మానం చేసి గత ప్రభుత్వం చేయలేదని మీరు అంటున్నారు కదా, గత ప్రభుత్వం చేయలేనటువంటి కన్వర్షన్ మేము చేసామని చెప్పేసి ఈ తెలంగాణలో ఉండే 4 కోట్ల మందికి మీరు సమాచారం ఇవ్వండి. మా 20,000 కుటుంబాలు బాగుపడతాయి. అట్లా కాదని చెప్పి ఇదే పద్ధతి గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు కొనసాగించాలంటే కనుక మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాము. వచ్చేది సమ్మర్ కాబట్టి కరెంటు లేకుండా ప్రజలు ఉండే పరిస్థితి లేదు, రైతులు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి రాబోయే సమ్మర్లో మా ఆర్టిజన్స్ యొక్క శక్తి ఏంటనేది ప్రభుత్వానికి చూపిస్తాము. బహుశా మేము ప్రభుత్వంతో కొట్లాడాలని అనుకోవడం లేదు, రాయబారంగానే వెళ్తా ఉన్నాం. మా రాయబారాన్ని మన్నించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, పవర్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి
బట్టి విక్రమార్క గారు మా సమస్యను ఫుల్ఫిల్ చేస్తారని ఆశతో ఉన్నాం. ఇన్ కేసు కాకపోతే మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పదలుచుకున్నాం. ఓకే. ఇప్పటి వరకు అయితే చూసినట్టయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళ అలవి కానీ కోరికలు ఏమేమి కోరట్లేదు. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ క్వాలిఫికేషన్ బట్టే మాకు ఉద్యోగాల్లో భర్తీ చేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా మేము చెప్తున్నామని చెప్పి అంటున్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు కూడా హామీలు ఇచ్చారు. కానీ ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్లనే మళ్ళీ నిర్ణయానికి వచ్చామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రేపు 20వ తారీఖు కూడా ఒక ఉద్యమానికి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ కూడా అంటే పెద్ద ఎత్తునే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 10,000 మందితో మీ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ఒక స్తంభించేటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఒక్కసారి వస్తే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే ఈ చర్చలకు కూడా ఏమన్నా ఆ వెసులుబాటు కలుగుతుందా? చర్చలు జరుపుతారన్నటువంటి భరోసా కలుగుతుంది? ఎందుకంటే అనేక సమస్యలు సతమతం అవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇది ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి కార్యాచరణ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అనేక బర్డెన్, అనేక చర్చోపచర్చలు, అనేక హామీలు నెరవేర్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇట్లాంటి సమయంలో ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ సమ్మర్లో అంటే సమయం కోసం వేచి చూసారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలకు అనుగుణంగానే మీరు ముందుకెళ్తున్నారా? అట్లనే కాదు, కానీ మాకేంటంటే మా కన్వర్షన్ సమస్య అనేది ముఖ్యమైనటువంటి సమస్య. ఇప్పుడు 2017లో ఆర్టిజన్గా జాయిన్ అయినాము. అయితే 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంస్థలో, విద్యుత్ సంస్థలో ఇంజనీర్లు కానివ్వండి, మిగతా క్యాడర్ కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా 2 సంవత్సరాలు ప్రొవిషన్ అయిపోవటమే వాళ్ళకి ఫర్దర్ ఏదైతే వాళ్ళకి వచ్చేటువంటి ప్రమోషన్ ఇస్తారు. కానీ ఆర్టిజన్లకి ఏంటంటే 7 సంవత్సరాలు అయినా కూడా అతి గతి లేదు. మాకు రావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. మాకు స్టాండింగ్ రూల్స్ ప్రకారం చూసుకున్నా, కన్వర్షన్ ఏ విధంగా చూసుకున్నా మాకు వచ్చేటువంటి హక్కులు ఇంకా ఉన్నాయి. మాకు ఇంక్రిమెంట్ 27 సంబంధించినంత ఇంక్రిమెంట్ ఉంది, 6 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఉంది. తర్వాత మాకు స్టాండింగ్ ఆర్డర్ రూల్ ప్రకారంగా అనేక ఉన్నాయి, మాకు రావాల్సినవి ఏరియాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏవి కూడా వీళ్ళు మేనేజ్మెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే మేము ఆందోళన బాట పట్టాము. అయితే ముఖ్యంగా ఏంటంటే మా కన్వర్షన్ అనేది చాలా అవసరము. రెండోది ఏంటంటే ఇప్పుడు జేఎల్ఎంలుగా బయట నుంచి తీసుకుంటున్నారు. అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మన సంస్థలే ఉన్నారు, ఎక్కడ బయట కాదు, మన సంస్థలే ఉన్నారు. మన ఐటీఐ ఎస్ఎస్సి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కావాలి, వాళ్ళకి కంపల్సరీ మన దగ్గరే ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా బయట వారికి ఇస్తారంటే మేము ఎట్లా ఊరుకుంటాం? ఊరుకునే పరిస్థితి లేదు. అట్లా జనరేటింగ్ స్టేషన్లు కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎక్కడైనా తర మేము పనిని కూడా స్తంభింపజేయడానికే నిర్ణయం తీసుకున్నాము. దీని మా ఆందోళన. ఎందుకంటే కన్వర్షన్ అనేది ఆర్థిక భారం పడదు, ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు. మాకు రావాల్సినటువంటి ఏదైతే కన్వర్షన్ ఉందో అది ఇచ్చేస్తే వాడి ద్వారా వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడ వాడు డ్రైవింగ్ లైసెన్స్ అనుకో డ్రైవర్గా వెళ్ళిపోతాడు, వాడికి ఐటీఐ ఉంటే ఐటీఐకి వెళ్ళిపోతాడు, డిప్లొమా ఉంటే డిప్లొమాకి వెళ్ళిపోతాడు, బీటెక్ ఉంటే బీటెక్కి వెళ్ళిపోతాడు, డిగ్రీ ఉంటే డిగ్రీకి వెళ్ళిపోతాడు. తర్వాత ఎంబీఏ చేస్తుంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా దారులు ఉన్నాయి. దాని కన్వర్షన్ అనేది మేము అందుకనే అడుగుతున్నాం. కన్వర్షన్ అనేది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయమై చర్చించుకోవాలి. ఎందుకంటే మేము ఇప్పటికీ సుల్తానీ గారిని కలిశాము, భాస్కర్ రావు గారిని కలిశాము, మిగతా ఉన్నటువంటి పవర్ మినిస్టర్ గారు కలిశాము, ముఖ్యమంత్రి గారు కూడా మేము అనేక రిప్రజెంటేషన్లు మెయిల్ ద్వారా పంపించడం కూడా జరిగింది, వారి సొంత ఫోన్లో కూడా పంపించడం జరిగింది. మా సమస్య దాని మీద ఏంటంటే మేము ఇంతవరకు పిలవలేదు అనే మాట తప్ప మరి మమ్మల్ని పిలిచేసి మా సమస్య చాలా న్యాయమైన సమస్య కాబట్టి ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము. గత ప్రభుత్వము మోసం చేసినా కూడా మేము ఆ మోసాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామనే మాట వీళ్ళ నుంచి రాలే ఇంతవరకు. మరి మేనేజ్మెంట్ కూడా అదే మాదిరిగా నడుస్తూ ఉంది. ఎందుకంటే మాకు రావాల్సిన కొన్ని హక్కులు కూడా వదులుకొని మేము కన్వర్షన్ అడుగుతున్నాం. ఇప్పుడు ఒకరికి చాలా డబ్బులు రావాలి, మాకు ఏరియల్స్ రూపంలో కూడా రావాలి. అవన్నీ కూడా కాదు, ముందు కన్వర్షన్ ఇవ్వండి, చదువు తగ్గ ఉద్యోగం ఇవ్వండి అనేది మనం అడుగుతున్నాం. అయితే చదువు తగ్గ ఉద్యోగం అనేది ఆల్రెడీ జన్కోలో ఉంది, అది ఆ సిస్టమ్ ఉంది, అది ఆర్టిజన్లకు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. డిపార్ట్మెంట్ ప్రమోషన్లు కూడా ఉన్నప్పుడు దీన్ని పరిగణించవచ్చు కదా, పరిగణన తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఏంటంటే ఓన్లీ ఓఎన్ఎం క్యాడర్కే ఉంది, ఆర్టిజన్లకు లేదు. అది ఆర్టిజన్లకు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనం అడుగుతున్నాము. అయితే ఖచ్చితంగా ఇది వెనకపోయే సమస్య లేదు, మేము చాలా ఉధృతం చేస్తాము.
ఇది మనం సమ్మె చేయడానికి కూడా వెనక పోయే ప్రసక్తే లేదు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక న్యాయమైనటువంటి కోరికలే మేము కోరుతున్నాము, మేము కొన్ని హక్కులు కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై ఎట్లాంటి ఆర్థిక రుణభారము పడకుండా కూడా మేము ఒక వెసులుబాటు కల్పిస్తుంది. కొత్తగా జేఎల్ఎంల రిక్రూట్మెంట్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటున్నారు. ఒకవేళ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తీవ్రంగా ఖండించి ఎంతటి పరిస్థితులకైనా మేము ముందుకెళ్తామని చెప్పి ఆర్టిజన్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకసారి మనం చూద్దాము, నిన్న మొన్న వరకు చూసినట్టయితే ఆర్టిజన్లు కూడా చాలా ఎంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ నిధులు నియామకాలలో ప్రమోషన్లు వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కూడా రాయాల్సింది, కొంత డిపార్ట్మెంట్ టెస్టులు చేస్తారు. దానికి సంబంధించిన క్వాలిఫైడ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎన్ని రకాల క్వాలిఫై ఉన్నారో అన్ని రకాల పబ్లిక్ మీ దాంట్లో ఉన్నారని చెప్తున్నారు. మరి ఇవ్వడానికి సమస్య ఏమొచ్చింది అంటున్నారు, దీని వల్ల ఇవ్వకపోవడం వల్ల మీ ఆర్టిజన్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అన్న? ఇక్కడ వాస్తవంగా ఏంటంటే పాలక పక్షం అంతా ఒకటే అన్న. ఆ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వ్యక్తులు మారారు కానీ వ్యక్తిత్వాలు మారలేరు. ఈరోజు ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం పర్మనెంట్ చేస్తాన 50% చేసింది, చేసినాక తర్వాత ఆర్టిజన్కి ఇచ్చి నేరుగా వేతనాలు ఇస్తున్నారు అంతే, మాకేమి ఇస్తలేరు. మనం నలుగురం కలిసి ఒక కంపెనీ పెట్టుకుంటే అలా 10 మందిని తీసుకొని ఎట్లయితే చేస్తామో నేరుగా వేతనాలు ఇచ్చినప్పుడు వానికి ఒక ఈపీఎఫ్ జీపీఎఫ్ ఇవి కట్టాల్సినటువంటి ఉంటాయి. వాటికి ఒక సర్వీస్ రూల్స్ అని ఒక లిమిటెడ్ కంపెనీకి ఉంటుంది, అవే మాకు పెట్టారు తప్ప వేరేటిగా. యాజ్ ఏ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం మా చట్టం ప్రకారం 12(3) అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు ఇచ్చింది. ఇచ్చినప్పుడు 29/7/2017 రోజు మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేయాల్సింది ఉండే. కానీ ఆ ప్రభుత్వం చేయడం ఇష్టం లేక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు కాబట్టి కార్మిక సంఘాలు ఆ స్టాండింగ్ ఆర్డర్కు అక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులకు ఆ బలమైన ప్రభుత్వానికి ఎదురు తిరగలేక చేసిరని మేము భావించినాం. అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ఆ ఆఫీసర్స్ అందరు కూడా, డైరెక్టర్స్ కానీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్స్ అందరు కూడా వాళ్ళు అంటే ఐఏఎస్లు కాకపోవడం వల్ల అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమై ఆ చేయలేకపోయారని భావించిన మేము అనేకరాలు మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కాలే. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు ఒకటి. రెండోది గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మా విద్యుత్ శాఖ మంత్రివర్యులు మాకు తండ్రి స్థానంలో ఉన్నారు. వారు అప్పుడు వ్యతిరేకించారు, తప్పు అన్నారు, మీరు చీటింగ్ చేసిరు అని అన్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ టీఆర్ఎస్లో వేయండు, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ శ్రావణ్ గారు కూడా బహిరంగ చర్చకు రావాలని చెప్పి 23,667 మందిని చేసినప్పుడు ఇదే అద్దంకి దయాకర్ గారు కూడా బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ తో సవాల్ చేశారు. అప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని బజారుకి ఇడిచింది, చాలా ఘోరమైన విమర్శ చేసింది, మా కోసం అండగా నిలబడ్డదని ఆశపడ్డాం. ఆ తర్వాత పాదయాత్రలలో మెమోరాండం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తాం, మీకోసం మేమే మాట్లాడినాం కదా, బహిరంగ చర్చకు సిద్ధమైనాం కదా, మీరు భయపడకుర్రి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని మేము వచ్చినాక పూర్తి స్థాయి జీవితం ఇస్తాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పింది. అయినాక తర్వాత ఎంబడే ఉరుకుతే కుదరదు కదా అని 1 year సమయం ఇచ్చినాం. సంవత్సరం సమయం ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అయిపోయినాక లోపు కూడా అనేక మెమోరాండాలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, ఉప ముఖ్యమంత్రి దానిక పోయినా, ముఖ్యమంత్రి దానిక మాకు దారి దొరుకుతలేరు, ఎవరు దారి ఇస్తలేరు. అయితే ఇప్పటి వరకు పోయినాం, ఎవరు కూడా స్పందించలేరు. జీవన్ రెడ్డి గారు మాట్లాడారు, కొందరు సాంబశివరావు గారు మాట్లాడితే కూడా అసెంబ్లీలో తిరస్కరించారు. మరి ఎందుకు మేము అంటారాని వాళ్ళమా? అయితే ఈ రోజు వరకు కూడా ఆర్థిక భారం పడుతుందని కొంత సందర్భం లోపల మాట్లాడితే మేము చెప్తున్నాం, మేము ఇలా గ్రేడ్ అప్గ్రేడేషన్ కావాలి. అప్గ్రేడేషన్ అంటే గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1 వరకు పోవాలంటే యావరేజ్గా ఒక కార్మికుని మీద 6,000 రూపాయలు జీతం పెరుగుతుంది ఈ అప్గ్రేడేషన్. కానీ జీవితం లేదు అక్కడ. 6,000 రూపాయలు అంటే 20,000 2 12 కోట్లు, సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ 120 నుంచి 150 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. మేము పర్మనెంట్ కాలేదు కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ఆర్థిక భారం 150 కోట్లు నీకు ఉన్నటువంటి విద్యుత్ సంస్థ నష్టాలు ఉన్నా తగ్గించుకుంటాను అంటున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం లోపల మాకు 5 సంవత్సరాలు అయినాక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం నువ్వు గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే యావరేజ్గా ఈ 16 నెలలకు ఒక 70 నుంచి 80,000 వరకు ప్రతి కార్మికునికి యావరేజ్గా ఏరియల్స్ రావాలి. అంటే 8 అంటే 216, అవునా? 16 అంటే దాదాపు ఒక 1,200 అప్రాక్సిమేట్లీ 1,600 కోట్లు పడతాయి, అవునా? ఈ 1,600 కోట్లు మాకు వచ్చే ఏరియాల్స్ని కూడా వదిలిపెట్టుకుంటానంటాం. ఎందుకు? జీవితం కోసం. ఈ రోజు ఉన్నటువంటి సంస్థ లోపల 4 చేయాల్సిన పని ఒక వాచ్మెన్తో సహా 5 చేయాలి. ఈ రోజు ఇద్దరము ఒకళ్ళం ఎందుకు చేస్తున్నాము అంటే ఎందుకు భరిస్తున్నాం? ఇప్పటికీ కూడా ప్రభుత్వంకు మేము ఎందుకు సహకరిస్తున్నాం? మేము అదే స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం మేము 4 ఆపరేటర్ ఉండాలి, షిఫ్ట్ ఆపరేటర్ 4 8 hours షిఫ్ట్ డ్యూటీ ఇవ్వాలి, వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, మాకు పండగ అలవెన్స్ ఇవ్వాలి, తర్వాత బోనస్ ఇవ్వాలి,
ఉండాలి, ఇలాంటి అలవెన్సులు అన్ని కూడా ఎందుకు కోల్పోయినామంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది, అధికారంలోకి వచ్చింది, ఇక చేస్తుంది అనే ఆశతోటి ఈ కష్టాన్ని భరిస్తున్నాం, మా జీవితాలను ప్రాణాలను పనంగా పెట్టి ఈ ప్రభుత్వానికి సహకరించుకుంటూనే పోతున్నాం, ఆర్థిక భారాన్ని కోల్పోతున్నాం, ఆ వీటిని పోతున్నాం. అయితే ఈ అప్గ్రేడేషన్ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వకపోతే మేము ఇవన్నీ పోయినా కూడా ఎందుకు అడుగుతారు మీరు అని అంటే, నేను ఈరోజు ఆర్టిజన్ గా చనిపోతే నా కొడుకు గ్రేడ్ 4 బీటెక్ ఎంటెక్లు ఉన్నాయి, నేను భూమో జాగో మన్నో అమ్మి నా కొడుకు నా లెక్క బతకద్దని చెప్పి చేసుకున్నా. అయితే ఆ గ్రేడ్ 4 లో నా కొడుకు బీటెక్ ఉంటారు, మూల వారేసుకున్న సంగల వారేసుకొని గ్రేడ్ 4 లో స్టార్ట్ అవుతాడు అటెండర్ కాడ, గ్రేడ్ 1 వరకు వస్తాడు. ఆ గ్రేడ్ 1 వరకు తన అంటే ఇంటర్నల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్నల్ టెస్ట్ రాసి పాస్ కావడానికి మాకు నాట్ ఎలిజిబుల్ టు. ఇంకొకటి దాని ప్రకారం పోతే మమ్మల్ని జైల్లో ఇచ్చినట్టయితే నేను చచ్చిపోయినా అనుకో నా కొడుకున్నటువంటి దాన్ని రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఫస్ట్ ఇస్తారు. ఇచ్చినాక తర్వాత వాడు ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని ఆఫీసర్ దాకా మీదికి పోతే మన చదువు తగ్గట్టు ఫలితం దొరుకుతుంది. ఆ భద్రత కోసం ఈ నష్టాన్ని కోల్పోతానని మేము చెప్పుకుంటాను. అది మా బాధ. దాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమంటాను. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది కాబట్టి మాకు ప్రేమ ఉన్నది కాబట్టి వ్యతిరేకంగా పోతలేం, మేము శాంతియుతంగా ప్రేమగా అడుగుకుంటాను. ఇది మా ఉద్దేశం. అయితే ఇప్పటి వరకు ఆర్టిజన్స్ కు కొంత అంటే ముందుకు వెళ్ళేటువంటి ప్రమోషన్ ఎలిజిబిలిటీ ఇప్పటి వరకు లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి అంటే ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా హోదాలో ఉన్నప్పుడు ఇక్కడ మేము చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల మీద మాకు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఒకవేళ ఆర్టిజన్స్ కు ప్రమోషన్ లేకపోవడం వల్ల ఆర్టిజన్ గా చనిపోయినప్పుడు తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా కానీ రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ప్రమోషన్స్ కు వెళ్ళేటువంటి ఒక అర్హత లేకపోవడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక దాదాపు 1600 కోట్ల రూపాయలు కూడా తాము వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, అలాగే ఎంత పని భారమైనా మేము సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి ఒక ఇండికేషన్స్ వీళ్ళు ఇస్తున్నారు. కానీ న్యాయమైనటువంటి డిమాండ్లకు అప్పుడు అండగా నిలబడినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా నిలబడి తమ న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఒక రిక్వెస్ట్ గానే చెప్తున్నారు. ఒకవేళ దీనికి సహకరించకపోతే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత ఆందోళనకైనా సిద్ధపడతాం అన్నటువంటి ఒక సూచనలు అలాగే హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.